లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ మధుర. ప్రస్తుతం మనం మధురలో ఉన్న అనాథాశ్రమం దగ్గరికి వచ్చాం. ఇది ఆర్కే ఫౌండేషన్ వారు రామకృష్ణ గారు రన్ చేస్తూ ఉన్నారు. సో మనం ఈ అనాథాశ్రమంలో అసలు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అంతేకాకుండా రామకృష్ణ గారి గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. సో ఆ ఆశ్రమం చూస్తూ మనం రామకృష్ణ గారితో మాట్లాడుతూ ఆశ్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. నాకు తెలిసి ఆశ్రమం ఇదే కావచ్చు. అంటే చాలా సింపుల్ గా ఉంది. రామకృష్ణ గారు అంటే నమస్తే అండి. రామకృష్ణ గారైనా సో మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. అంటే మదర్లో ఎక్కడ ఏదైనా సేవా కార్యక్రమాలంగానే మీ పేరు వినిపిస్తుందంట. సో ఈ రోజు మీ ఆశ్రమం చూద్దాం అని తెలుసుకుందామని ఇక్కడ రావడం అయితే జరిగింది. అసలు ఎవరి రామకృష్ణ అంటే ఇక్కడికి రాగానే మదర్లోకి ఎంటర్ అవ్వగానే అంటే మానవతకి ఏదైనా నిలువెత్తు నిదర్శనం ఉంది అంటే అది రామకృష్ణ గారు అని చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు అసలు నిజంగా రామకృష్ణ గారు అంటే ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. చూశాను కూడా, చూస్తే ఆ మాటల్లో నిజమని అనిపిస్తుంది. చెప్పండి అసలు మీ గురించి. నా పేరు రామకృష్ణ దోర్నాల, మాది మదిర జిలుగుమాడు గ్రామం. మా నాన్నగారు రిటైర్డ్ సూపరింటెండెంట్. 10th డిస్కంటిన్యూ చదువుకొని గ్రానైట్ పరిశ్రమలో నేను ఒక కార్మికుడిగా పనిచేయడం జరిగింది. అలా పనిచేస్తున్న క్రమంలోనే ఖమ్మంలో అన్నం సేవా ఫౌండేషన్ వారి సేవలను చూడటం జరిగింది. నేను కూడా ఇట్లా చేస్తే బాగుండు, ఎంతోమందికి సహాయకరంగా ఉంటే బాగుండు అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న కొంతమంది ద్వారా అక్కడ అన్నం సేవా ఫౌండేషన్లో కొంత వాలంటరీగా వర్క్ చేయడం జరిగింది కొన్ని రోజులు. అలాగా చేసిన తర్వాత విశాఖపట్నం వృత్తిరీత్యా విశాఖపట్నం గ్రానైట్ పరిశ్రమలో వర్క్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మా తల్లిగారికి హెల్త్ ప్రాబ్లం వల్ల, కిడ్నీ ప్రాబ్లం వల్ల ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో మరి అక్కడ నుంచి తిరిగి మా స్వగ్రామం మదిరపట్టణం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 9 years అయింది మేము ఇక్కడికి వచ్చి. ఈ 9 yearsలో వచ్చిన ఒక 6 months ఇట్లనే చూసి పరిస్థితి చూసి చాలామంది ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్లలో అట్లనే చాలామంది భిక్షాటన చేసుకునే వాళ్ళు, ఇంకొంతమంది అలా చనిపోవటం చూసి వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవడంతో మనం ఎందుకు వీళ్ళకి సహాయం చేయకూడదు అన్న ఒక మంచి ఆలోచనతోటి ఆర్కే ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించడం జరిగింది. దాని ద్వారా మతి స్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో వారి కొరకు ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మతి స్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులే. వీరందరూ మంచి వాళ్ళు ఇక్కడ ఉండలేరు. వీళ్ళందరూ మానసిక వికలాంగులు. ఎవరైతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారో అట్లా ఆ పరిస్థితుల్లో వారందరినీ చూసి అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ పోలీసు వారి సహకారంతో కానీ వీళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చనిపోతున్నారు, రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. వాళ్ళకి మనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దాని గురించి సంబంధం లేకుండా వాళ్ళకి ఒకవేళ ఉన్నా లేకపోయినా వాళ్ళకి మన తరపున ఏదో ఒక సహాయం చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి కొంత ధన సహాయం, దాతల సహకారంతో ధన సహాయం అందించడం. అంటే రామకృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతం మీ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారంటారు? ఎక్కడెక్కడ నుంచి రావడం జరిగింది? వీరంతా మతి స్థిమితం కోల్పోయిన వాళ్ళు మేడం. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫోన్ చేయటం, లేకపోతే వీళ్ళు ఏదో చికాకు చేయటం, ఏదో ఒక ప్రాబ్లంలో ఉండటం, లేకపోతే ఒంటి మీద బట్టలు లేకుండా ఉండటం, అట్లా ఆ పరిస్థితుల్లో చూసి అక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరి దగ్గర, ఆల్మోస్ట్ మదిరలో అందరి దగ్గర మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అట్లా వాళ్ళు కాల్ చేసి పోలీస్ వాళ్ళ ద్వారాగా వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది మేడం. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఎక్కడ ఏది జరిగినా కానీ ఫస్ట్ పోలీస్ వారి సహకారంతోనే ఇంత కార్యక్రమాలు ఇన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 28 members ఉన్నారు. ఎట్లా అంటే వీళ్ళు వస్తుంటారు, పోతుంటారు. వీళ్ళు ఎక్కడైనా అడ్రస్ తెలిస్తే దాదాపు ఇప్పటికి ఒక 500 members దాకా అడ్రస్ కనుక్కొని వాళ్ళని పంపించడం జరిగింది, వాళ్ళ బంధువుల దగ్గరికి పంపించడం జరిగింది. అట్లనే కొంతమంది అనారోగ్య పాలై చనిపోయిన వాళ్ళకి మేమే సొంతంగా దాతల సహకారంతో వారికి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడొచ్చు, నార్మల్ పరిస్థితుల్లో కుటుంబం పోషణ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇంతమందిని 20 మెంబర్స్ని పోషించడం అనేది నార్మల్ విషయం కాదు. సో మీరు అంటే ఆర్థికంగా మంచిగా ఉన్నారా? సో ఆర్థికంగా అంటే ఫస్ట్ ఆర్థికంగా నా బలం, నా భార్య, నా పిల్లలు,
వాళ్ళు ఉండబట్టే నేను ఇంతగానో చేయటానికి నాకు బాగా కుదురుతుంది అని అంటే, అసలు నాకు ఇక్కడ నేను వర్క్ చేయడానికి మెయిన్ నాకు బాగా ఫెసిలిటీస్ కానీ ఆర్థికంగా కానీ ఉన్నారు అంటే నా ఫ్యామిలీ మెయిన్ నాకు ఫుల్ సపోర్టెడ్గా ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే మదిర. ఈ మదిర పట్టణంలో ప్రతి ఒక్కరికి ఆర్కే ఫౌండేషన్ అనాథాశ్రమం గురించి తెలుసు, మేము చేసే సేవల గురించి తెలుసు. దాదాపు వాళ్ళకి పలానాది కావాలి, ఏది కావాలి అని అన్నా కానీ మేము సోషల్ మీడియాలో మేము తెలియజేసినప్పుడు వెంటనే వాళ్ళు స్పందించి బియ్యం కానీ సరుకులు కానీ తీసుకురావటం, మాకు అందించడం. ఏదంటే మాకు పలానా అవసరం ఉంది, మాకు పలానా మా అవసరం తీర్చండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి మాకు అందజేయటం మాకు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆశ్రమం పెట్టినప్పటి నుంచి మాకు ఆనవాయితీగా వస్తుంది. అంటే రామకృష్ణ గారు ఇప్పుడు మానసిక వికలాంగులు అంటే అన్ని ప్రతి ప్రాబ్లం మెయిన్ గా మీరు ఫేస్ చేసే వాళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తుంటాయి మేడం. హెల్త్ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కదానికి ఈరోజు ప్రతి ఒక్కదానికి ఉచిత చికిత్స అందజేయడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము వెంటనే మా అంబులెన్స్ వెహికల్లో వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళటం, చికిత్స అందించడం. మా డాక్టర్ అనిల్ గారు ఎంతో నిజంగా వారికి చాలా ఓపికతోటి వాళ్ళని చూడటం, మెడిసిన్స్ ఇవ్వటం అన్నీ సార్ బాగా చూసుకుంటారు మేడం. సో వీళ్ళు మానసిక వికలాంగులు కావడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో పనులు అర్థం అవ్వదు. సో అంటే వాళ్ళ బిహేవియర్ని కానివ్వచ్చు, వాళ్ళు చేసే పనులను కానివ్వచ్చు, ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటారు? అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే మెయిన్ ఇంపార్టెంట్ మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు కదా మేడం వీళ్ళు. నన్ను కొట్టారు, మా మిస్సెస్ని కొట్టారు, బాబు కూడా చాలా ఫేస్ చేసిండు వాళ్ళతోటి. అయితే మేము ఫస్ట్ వీళ్ళకి చేసేదంటే రాంగంలోనే వాళ్ళకి ఒక చైన్ ఒకటి వేస్తాం, కొంచెం కంట్రోల్ చేస్తాం, ఒక 2-3 డేస్ కంట్రోల్ చేసి కూర్చోబెడతాం. అతను వినే పరిస్థితుల్లో ఉన్నాడా లేడా అనేది చూసి ఒక అంచనాకు వచ్చి తను కూర్చోబెట్టి చెప్తాం. ఫస్ట్ హిందీ వాళ్ళు అయితే హిందీలో చెప్తాం, తెలుగు వాళ్ళు అయితే వాళ్ళకి కొంచెం దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాం మేడం. ఆటోమేటిక్ గా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇక్కడికి ఉన్న వాళ్ళందరూ అట్లా ఫేస్ చేసిన వాళ్ళే, కొట్టడం, మమ్మల్ని తిట్టడం, గొడవ చేయటం, ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అట్లా జరిగేది. అవి అలవాటైపోతే ఆటోమేటిక్ గా వాళ్ళే మంచిగా ఉంటారనమాట. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ గా మాకు విషయం తెలిసిందంటే ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్స్ అయింది, వాళ్ళకి ఎవరు లేరు అంటే మీకే మొదటి కాల్ వస్తుందంట. సో అంతేకాకుండా అది అంటే ఏదైనా లారీ వెళ్ళడం, వెహికల్ వెళ్ళడం జరిగినప్పుడు ఆ కలేబరంగా అది మొత్తం చూడ్డానికి మనకే ఒక జిప్సాకరంగా ఉంటుంది. సో అలాంటివి కూడా మీరు తీసి దాన్ని వెత్తి బ్యాగ్ లో వేసుకొని వస్తారంట. సో అలాంటి అంటే ఎన్ని సుమారుగా అలాంటివి చూసుంటారు మీరు? వాటి గురించి చెప్పండి. రోడ్ యాక్సిడెంట్ ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ జరిగిన మన సర్కిల్లో ఒక 25 కిలోమీటర్ బిలో ఒక 2-3 మండలాలు, ఇటు బోనకల్లు కానీ, ఇటు వైరా కానీ, లేకపోతే ఇటు ఎర్రిపాలెం కానీ, ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఫస్ట్ 108కి కాల్ చేస్తారు అందరూ. సో మా దగ్గర కూడా 108కి కాల్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఖమ్మం కొంచెం పెద్ద హాస్పిటల్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండబట్టి 60 కిలోమీటర్లు ఖమ్మం ఇక్కడ నుంచి దూరం ఉంటుంది. 60 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చేసరికి వెహికల్కి 3 hours పడుతుంది. ఆ టైంలో ఇక్కడ జరిగిన యాక్సిడెంట్లు, ఆ టైంలో అప్పుడు జరిగిన యాక్సిడెంట్లకి 108 లేక ఆ టైంలో మేము వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళం. ఎట్లా ఇప్పుడు ఎవరైనా చనిపోతే 108 వాళ్ళు ముట్టుకోరు, యాక్సిడెంట్ అయితేనే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. చనిపోతే వాళ్ళని ముట్టుకోవడానికి లేదు, ఆ వెహికల్లో తీసుకుపోవడానికి లేదు. సో ఆ టైంలో మా వెహికల్ టాటా ఏసీ ఒక వెహికల్ తీసుకెళ్ళి మేమే, మా బాబు, మా వైఫ్, మా పాప, మేము నలుగురం వెళ్ళి ఫస్ట్ ఆ మృతదేహంలో ఏంటి కింద పడ్డ పార్ట్స్ అవన్నీ ఒక కవర్లో వేసేసి ఆ తర్వాత బాడీని అంతా పార్సిల్ చేసి అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి మార్చురీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మానసిక వికలాంగులు అందరూ వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉంటారు. సో కొంతమంది క్యూర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని వాళ్ళ గమ్యాలకి మీరు చేర్చారంట, చాలా మందిని తెలుసుకున్నాం. సో అంటే అలాంటి వాటిలో మీకు మర్చిపోలేని సంఘటన? విజయవాడలో 3 years అయింది అప్పటికి ఆమె వచ్చి, ఒక ఆమె వచ్చి 3 years మన దగ్గరే ఉన్నది, అందరూ చూస్తున్నారు. అప్పటికి ఒకసారి సోషల్ మీడియాలో, 2 సార్లు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళది వీళ్ళ ప్రతి ఒక్క ఫోటో ఒకటి తీసి సోషల్ మీడియాలో ఒక 2 సార్లు అప్లోడ్ చేస్తాం, పోస్ట్ చేస్తాం. ఇట్లా పలానా వ్యక్తి ఉన్నాడు, వీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి తెలియజేయండి అని చెప్తాం. అట్లా ఒక 2 సార్లు ఆమె గురించి చెప్పడం జరిగింది. విజయవాడలో ఒక అతను ఇట్లనే భోజనం పెట్టించిండు మాకు, పుట్టినరోజు సందర్భంగా భోజనం పెట్టించిండు. భోజనం పెట్టిస్తే మనం ఇట్లా వీడియో తీసుకుంటా వెళ్ళినప్పుడు ఆ వీడియోలో వాళ్ళ మదర్ ని గుర్తుపట్టిండు అతను లారీ డ్రైవర్.
ఇట్లా మా మదరు ఎక్కడో మా మదరు ఆ కొండ మీద చనిపోయింది, ఎవరో చంపేసి ఉంటారు, అప్పుడేదో బాడీ దొరికితే ఆమె అనుకొని ఖననం కూడా చేసేసి వాళ్ళు ఇక మా మదర్ చనిపోయిందని అనుకున్నారు. ఆ తర్వాత ఈవెన్ ఇక్కడ చూసేసరికి నిజంగా వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా అయిపోయినాయి. 3 years తర్వాత వచ్చి వాళ్ళ మదర్ని గుర్తుపట్టి ఆమె కూడా వీళ్ళ అబ్బాయిని గుర్తుపట్టింది. ఒక్కడే కొడుకు, భర్త లేడు. ఆమె వచ్చి వాళ్ళు ఫ్యామిలీ అందరూ వచ్చి ఈమెని తీసుకొని అప్పుడు మా సిఐ గారు మురళి గారు అని, సిఐ మురళి గారు ఉన్నారు, ఓ మురళి గారు, వారి ద్వారాగా అక్కడికి వాళ్ళ హౌస్ కి పంపించడం జరిగింది. ఏదైనా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా కానీ మాకు పోలీసు వాళ్ళ సహకారం చాలా బాగా ఎక్కువ ఇక్కడ ఉంటుంది. సో అంతేకాకుండా వీళ్ళకే కాదు, మీరు మూగ జీవాలు అంటే రోడ్ల మీద తిరిగి అవి కూడా తెలియదు ఎట్టు వెళ్తున్నాయో, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, సో ఆకలి లేకుండా ఉంటూ ఉంటాయి, సో అలాంటి వాటికి కూడా చాలా సేవలు చేస్తూ ఉంటారు. అంటే వాటి గురించి చెప్పండి. రోడ్ మీద ఎక్కువ శాతం యాక్సిడెంట్ లో చనిపోయే కుక్కలు, గేదెలు, అప్పుడప్పుడు పందులు ఇట్లా సడన్ గా వచ్చేసి చనిపోవడం జరుగుతుంటది. ఎక్కువ శాతం పక్కకు పడిపోతే, రోడ్ మీద పడిపోతే వేరే వ్యక్తి చీకట్లో మళ్ళీ తగిలి ఏదన్నా మళ్ళీ వేరే వెహికల్కి ప్రమాదం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మా కంటికి ఎక్కడ ఏది కనపడ్డా కానీ జంతు మృతదేహాన్ని పక్కన తీసుకెళ్లి ఖననం చేయడం జరుగుతుంది. అట్లా కోతులకు కానీ కుక్కలకు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మా దగ్గర ఇక్కడ స్నేక్స్ కూడా ఎక్కువే. దాదాపు ఇప్పటికీ ఒక 1000 పావుల్ని విషసర్పాలను పట్టుకోవడం జరిగింది. ఏం చేస్తారు సార్ వాటిని పట్టుకొని మళ్ళీ తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాం. వెంటనే స్పాట్ లో పట్టుకోవటం, వెంటనే దాదాపు ఒక 50 kg పైతాన్ని పట్టుకున్నాం. దాదాపు 12 అడుగుల నాగుపాము, చాలా పెద్దది పాము, కోబ్రా, దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇక చిన్న చిన్న పాములు ఇళ్లలోకి వచ్చినప్పుడు కంపల్సరీగా మా సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఎక్కడ ఫోన్ చేసినా కానీ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. లేకపోతే ఈ పాము ఎందుకంటే దబ్బుకున్న చూడంగలోనే అది ఒక క్షణంలోనే మిస్ అయిపోతుంటుంది. అట్లా అందుకోసమని వెంటనే వెళ్ళి మా సర్వీస్ అనేది వాళ్ళకి అందిస్తాము. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మానసిక వికలాంగులు అందరినీ ఉంచారు, సో ఇక్కడ ఒక స్థలం ఏర్పాటు చేస్తున్నారు. సో ఇదంతా మీ సొంత స్థలమేనా అండి? లేదు మేడం, ఇది రెంట్, 5000 రెంట్. ఇది దాదాపు 3 rooms ఉంటాయి, అదొకటి, ఇదొకటి. అయితే ఇక్కడ వంట చెయ్యం మేడం, వంట మొత్తం ఇంటి దగ్గరే చేస్తాం. ఇంటి దగ్గరే చేసుకొని వెహికల్లో పెట్టుకొని తీసుకొని వస్తాం. ఓన్లీ ఇక్కడ తినడం వరకే వీళ్ళు. మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ ఆ గిన్నెలు కడుక్కొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వంట చేసుకొని ఇక్కడ తీసుకొని వస్తాం. మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళందరికీ కరెక్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ కరెక్ట్గా బాగా ఇబ్బందిగా ఉంది మేడం. మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు చూడటానికి కానీ, ఇక్కడ వాళ్ళు వెళ్ళటానికి కానీ, పండుకోవటానికి కానీ, వర్షం వచ్చినప్పుడు కానీ, ఎండ వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం మేడం. త్వరలో దేవుడి దయ వల్ల మంచి ప్లేస్ ఒకటి ఏదన్నా మాకు అలాట్ చేస్తే ఇంతకన్నా ఇంకా ఎక్కువ మందిని ఇంకా చూడటానికి నాకు ఆస్కారం ఉంటుంది. దయవుంచి మాకు ఒక మంచి ప్లేస్ ఒకటి మాకు అందజేస్తే ఇంకా ముందు ఇంకా ఎన్నో ఇటువంటి ఇంత మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ మా తరపున సహాయం చేయడానికి అంటూ వీలవుతుందని భావిస్తున్నాను. 4 సార్లు గేటు దూకి పారిపోయాడు మేడం. పారిపోతూ ఉంటారు. 4 సార్లు పారిపోయావా? ఏ అయ్యప్ప, ఏం పేరు నీ పేరు? ఎక్కడికి పారిపోయావు? ఏ పేరు లేక అందరూ అప్పుడు మాలల్లో కొద్దిగా ముందలకి రా. అప్పుడు మాలలో ఉండేవాళ్ళు కొంతమంది చూసి వాళ్ళని అయ్యప్ప 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 అనుకుంటా అదే పేరుని ఈ వ్యక్తి పేరుగా పెట్టుకోవడం జరిగింది మేడం. ఎవ్వరు చూసినా అయ్యప్ప అని ఒక విలేజ్ మొత్తం ఇతనికి ఫ్యాన్ ఉంది మేడం, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. మాకు ఇక్కడ గ్యాంగ్ లీడర్ ఇతడే మేడం. మొత్తం అన్ని అసలు ఎవరు వచ్చినా, ఎవరు చూడాలన్నా, ఎవరు రావాలన్నా లోపలికి సారే సమస్తం మొత్తం. సార్ నమస్తే చెప్పండి సార్. తెలుసా మేము అయ్యప్ప? మీకు తెలుసా? అందరూ తెలుసు. ఏం పేరు నీ పేరు చెప్పండి సార్? అయ్యప్ప. మీది ఏ ఊరు చెప్పండి? అన్నం తిని పండుకుంటాడు. ఎవరు పెడుతున్నారు నీకు అన్నం? ఎవరు పెడుతున్నారు? బుచ్చయ్య, వర్కర్ పేరు బుచ్చయ్య. అన్నయ్య పెట్టట్లేదా అన్నం? అక్క పెట్టట్లేదా? అక్క పెట్టింది. అందరు పెడుతున్నారు. అన్న పెడతాడు. పేరు నిజంగా చంద్రమ్మ. ఎలా పెడతారు పేర్లు వీళ్ళకి? ఈమె పేరు అయితే చంద్రమ్మే. చెప్పు ఏం పేరు మీ పేరు? చంద్రమ్మ. చెప్పక్క, గట్టిగా చెప్పక్క. ఏ ఊరు? మదరేనా?
ఆహా. అంటే ఎలా పెడుతుంటారండి వీళ్ళు వీళ్ళు ఎట్లా అంటే మేడం, సపోజ్ జగ్గేపేట దగ్గర దొరికింది అనుకోండి, జగ్గేపేట అని పెడతాం, ఊరి పేరుతో ఊరి పేరు పెట్టేస్తాం. ఇంకొకడు జపాను, వాడి భాష జపాన్ భాష, వాడికి జపాన్ అని పేరు. ఇంకొకడు గుడివాడ నుంచి తీసుకొచ్చిన మేడం, కొడారి నాని, వాడికి వైఎస్ఆర్ పార్టీ అంటే బాగా ఇష్టం అనమాట. వాడి పేరు జగన్. జగన్ ఉన్నాడు చూడండి, అక్కడ ఉన్నాడు చూడండి, జగన్ ఇటు రానా వస్తాను చూడండి. మీరు ఆ పేర్లతో వాళ్ళకి అలవాటు చేశారు అంటే వాళ్ళు రోజు పిలవడం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోయింది. జగన్ నమస్తే చెప్పు సార్కి. నమస్తే 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 అక్క, నమస్తే అక్క, బాగున్నావా? నువ్వు బాగున్నావా? తిన్నావా? ఓకే. బాగా మాటలు కూడా 4 years మాట్లాడలే మేడం, వాడు వచ్చిన 4 years మాట్లాడలే. ఆ తర్వాత మాట్లాడటం స్టార్ట్ చేసిండు. ఇక వాడు ఒక 2 years ఆపలే. అంటే మీరు జగన్ అని పేరు పెట్టారు కదా, స్పీచ్ ఇస్తున్నాడేమో. ఓకే. కానీ చిన్న చిన్న విలేజెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు భిక్షాటన చేసుకునే పిల్లలు గాని ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి పంపించటం, మా మిగిలిపోయిన భోజనాన్ని. అట్లా దాదాపు ఒక రోజుకి 1000 మంది కూడా సప్లై చేసినాం మేడం మిగిలిపోయిన భోజనాలు. ఎక్కడ మిగిలిపోయినా గానీ కాల్ చేస్తారు, వెళ్ళి తీసేసుకొచ్చుకుంటాం. ముగ్గురు వెళ్తాం, అన్నం భోజనాలు కర్రీస్ మొత్తం అన్ని పెట్టుకుంటాం. మాకు సరిపోగా మేము పెట్టుకుంటాం, మిగతా అన్ని తీసుకెళ్లి బయటకు వెళ్ళి పనిచేస్తాం. నారాయణ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే, ఒక రోజు బ్రిడ్జి కింద, నందిగామలో బ్రిడ్జి కింద కూర్చొని ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాల్ చేశారు. ఇట్లా ఒక అతను మతిస్థిమితం లేకుండా ఒక అతను ఉన్నాడు, షర్ట్ లేదు, గడ్డం బాగా, ఒక పెద్ద సాధువు లాగా ఉన్నాడు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక 6 నెలలకి మంచిగా అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ళందరికీ సేవ చేయటం స్టార్ట్ చేసింది. వెళ్తావా అండ్ ఈ ఊరి పేరు చెప్పానంటే నాకు ఎవరు లేరు, మరి ఇక్కడ ఉంటావా? ఉంటా. అంతేగాండి నారాయణ గారు, అంతేనా? అప్పటి నుంచి నారాయణ మా దగ్గరే ఉంటాడు, మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా వీళ్ళందరికీ మంచి చూసుకుంటాడు. అసలు మీరు చెప్పండి, మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఫస్ట్ లో ఇదంతా నచ్చేది, అసలు ఎలా అనిపించేది సార్ చేయడం? మీకు ఇష్టమేనా? మీకు దాని గురించి చెప్పండి. ఫస్ట్ టైం నచ్చలేదు మేడం. నచ్చలేదు? ఓకే. అది కరోనా టైంలో చేశారు 4 years. ఆ టైంలో బాగా అందరికి బాగోక అనారోగ్యంగా ఉండి కరోనా వస్తుందేమని వద్దన్నాను ఫస్ట్ టైం. తర్వాత తను ఇట్లా చనిపోతున్నారు, మనం ఒక ఆశ్రమం పెడదాము, చాలా మంది యాక్సిడెంట్లు, మతిస్థిమితం లేక రోడ్డు మీద వెళ్తుంటే చనిపోతున్నారు చాలా మంది, అంటే వెహికల్స్ వచ్చి గుద్దడం వల్ల చనిపోతున్నారు, వాళ్ళకి ఒక ఆశ్రమం ఇద్దాము మనము అని తర్వాత చెప్పారు. కన్విన్స్ చేశారు. ఓకే అని చెప్పాను తర్వాత. ఓకే. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే తర్వాత నచ్చింది అన్నారు, సో ఇలా సేవలు చేయడం కానివ్వండి, వేరే వాళ్ళు వచ్చి ఇలా చేశారు, ఇలా రక్షించారు, తను తీసుకెళ్లడం వల్లే హాస్పిటల్ బతికారు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి విషయాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా మంది ఆ యాక్సిడెంట్ అయిన టైంలో చనిపోతారు కదా, అవును, ఆ టైంలో మేము రక్షిస్తున్నాము, మమ్మల్ని కాల్ చేసి రమ్మంటున్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఆ స్థితిలో ఉండి కూడా మాకు కాల్, ఎవరైనా మేడం, ఎక్కడ యాక్సిడెంట్లు అయినా, అనాథ శవాలు ఉన్నా, ఎక్కడ ఎవరు బాడీలు చేయాలన్నా కూడా మాకు కాల్ చేస్తారు. అంటే ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ ఉంటుంటాయి. సో అంటే ఏదైనా ఒక ఫ్యామిలీని పోషించడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో వాళ్ళైతే మాకు అది కావాలి, ఇది కావాలి, అంతేకాకుండా మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అన్నారు. సో మీతో పాటు వాళ్ళని పోషించడం అంతే. ఇందాక మన సార్తో మాట్లాడుతూ చూసాం, ఈవెన్ నా జేబులో రూపాయి ఉండదు, ప్లస్ ఫోన్పేలో కూడా మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు అని 20 రూపీస్ అలా చూపించారు. సో అలాంటి ఆర్థిక విషయాల గురించి అడిగితే మీరేం చెప్తారు? చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మంత్లీ వచ్చి ఒక 5 క్వింటాల్ రైస్ పడుతుంది, ఆయిల్ కూడా బాగానే పడుతుంది, సరుకులు కూడా బాగానే పడతాయి. ఒకళ్ళు ఇస్తే, డొనేట్ చేస్తే 1 day చేస్తారు మేడం. ఇక తర్వాత అట్లాగా ఒక 30 daysలో 50 days చేస్తారనుకోండి మేడం. తర్వాత 50 days మేమే చూస్తాము. ఎట్లాగంటే ఇట్లాగే మా ఏదన్నా గోల్డ్ ఉన్నా అవి పెట్టి మనీ తెచ్చి వాడతాము. ఇంకా అవసరమైతే ఎక్కడన్నా వడ్డీ తెచ్చి వాడతాం మేడం. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మా పిల్లలు కూడా మేము చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం, అయినా కూడా మంచిగానే చదువుతున్నారు వాళ్ళు. అట్లా మేడం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ చాలామంది మేము పోస్ట్ పెట్టగానే మాకు హెల్ప్ చేస్తారు మేడం. చాలా ఇబ్బంది అయితే ఉంది, బాగా ఉంది.
ఈవెన్ మా దగ్గర లేవు అని మా పిల్లలు కూడా అనుకోరు. వాళ్ళు కూడా సహాయం ఈ ఆశ్రమానికి హెల్ప్ చేయడానికి అన్నిటికీ వెళ్తారు మేడం. పిల్లలు కూడా మేమేమన్నా యాక్సిడెంట్ కేసులకి వెళ్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి రైస్ పెట్టడం, ఎక్కడన్నా రైస్ తేవాలంటే బాబు వెళ్తాడు, ఎవరన్నా పాత బట్టలు ఇస్తారు మేడం, వెళ్తాడు, అట్లా చేస్తారు మేడం. సో అంటే ఈ ఏజ్ లో పిల్లలు చదువుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, సో ఆ లొకాలిటీలో ఎక్కువ ఉంటారు. సో వీళ్ళతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో భాగంగా ఈ సేవలు చేయడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపిస్తూ ఉంటుంది నీకు? అంటే యాక్చువల్లీ స్టార్టింగ్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉండేది ఫ్యామిలీకి కూడా. అంటే నేను స్టార్టింగ్లో వెళ్ళేటోడు కదా, డాడీ తిరిగేటోడు, డాడీ ఒక్కడే ప్రెషర్ అంతా చూసుకునేటోడు. బట్ కొద్దిగా నాకు తెలిసిన తర్వాత నుంచి నాకు కార్ డ్రైవింగ్ నేర్పించి, ఆటో డ్రైవింగ్ నేర్పించి నన్ను కూడా పంపించారు. ఎక్కడ భోజనాలు మిగిలినా తీసుకురావడానికి వెళ్తా, ఒకవేళ పాత బట్టలు ఉన్నా తీసుకురావడానికి వెళ్తా, లోకల్లో చిన్న చిన్న వర్క్స్ అన్నీ చూసుకుంటా. ఇంకా మిగతా అన్నీ పోలీస్ వర్క్స్ అన్నీ డాడీ చూసుకుంటారు, కేసెస్ అవన్నీ. కానీ హెల్ప్గా ఉంటా ప్రతి ఒక్క విషయంలో, డాడీ పక్కన ఉండి చూసుకుంటా. అండ్ తిను మాత్రం హోమ్లో ఉంటుంది, ఇంకా నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏం చదువుకుంటున్నావు నాన్న? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, Inter complete. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా. Okay. ఎంపీసీ గ్రూప్ కంప్లీట్ అయిపోయింది, 10th కంప్లీట్ అయింది. నార్మల్ గా లోకల్లోకి వెళ్తే మీ డాడీ చేసే సర్వీసెస్ కి సో తను చేయడం వల్లే ఇలా వాళ్ళకి హెల్ప్ తగ్గింది, లేదా వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ అయింది, ఆ హెల్ప్ చేశారు, ఈ హెల్ప్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ డాడీని అభినందిస్తూ ఉంటే నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను దాని గురించి. అంటే మదర్లో ఉన్నప్పుడు మదర్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మా గురించి తెలుసుకొనే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఏదో ఒక సోషల్ మీడియాలో కానీ, ఎక్కడో వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ చూసుంటారు. ఖచ్చితంగా మా గురించి తెలిసే ఉంటారు, అడుగుతారు ఎట్లా జరుగుతుంది, ఇట్లా ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది మీకు ఎవరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని గురించి. ఇప్పుడు డాడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసాం కదా, ఈరోజు మధురలో ఉన్న మనం ఆర్కే గారి ఆశ్రమం అయితే, అంటే రామకృష్ణ గారి ఆశ్రమం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వారికి ఎంతగానో ఇక్కడ సేవలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సేవలకి మనం ఇచ్చే గుర్తింపు ఉంది అంటే, మనం ఇలాంటి సేవలు చేయలేకపోవచ్చు, బట్ కానీ ఇలాంటి సేవలు మనం కూడా చేసే వారికి ప్రోత్సాహాన్ని అందించాలి. సో వారికి ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే మన సుమన్ టీవీలో కింద ఎపిసోడ్ కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. సో ఆ నెంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడి మీరు ఏ సహాయం అందించాలనుకున్నా వాళ్ళకి డైరెక్ట్గా అందించగలరని కోరుకుంటున్నాం.